ఏబి మరియు సిల యొక్క సగటు బరువు 84 కిలోగ్రాములు. ఒకవేళ డిని కలిపినట్లయితే సగటు బరువు 80 కిలోగ్రాములు. ఒకవేళ ఈ యొక్క బరువు డి కంటే 3 కేజీలు ఎక్కువ. ఒకవేళ ఏ స్థానంలో ఈని చేర్చినట్లయితే బి, సి, డి మరియు ఈల యొక్క సగటు బరువు 79 కిలోగ్రాములు అగును. అయినా ఏ యొక్క బరువు ఎంత అని అన్నాడు. సో ఇది చాలా వాటిలలో వచ్చింది మనకు ప్రీవియస్ క్వశ్చన్స్లలో. సో రైట్, ముందుగా మనకు ఏబిసిల యొక్క సగటు బరువు ఇచ్చాడు. సగటు బరువు ఇచ్చినప్పుడు మొత్తం కనుక్కోవాలి, మొత్తం ఇచ్చినప్పుడు సగం కనుక్కుంటుండాలన్నమాట. ఆయన మనకి ఇలా చేయమని చెప్పాడు, మనకే అర్థం చేసుకుంటుండాలి మనం. ఏబిసిల యొక్క సగటు బరువు 84 అన్నాడు. సో ఏబిసిల యొక్క మొత్తం బరువు అంటే 384లు. ఇది ప్లస్ నేను దగ్గరికి రాశాను. అంటే ఎంత అవుతుంది సార్? 240 ప్లస్ 12 అంటే 252 అనమాట. దీన్ని ఈక్వేషన్ నెంబర్ 1 అనుకో. కరెక్టేనా? నెక్స్ట్, ఒకవేళ డిని కలిపినట్లయితే అన్నాడు. ఒకవేళ డి కలిసినట్లయితే అన్నాడు. వీళ్ళతో పాటు డి కలిసాడు సార్. డి కలిస్తే ఏమన్నారు? ఏబిసిడి అవుతుంది కదా. అప్పుడు మనకు సగటు వయసు ఎంత చెప్పాడు? 40 అవుతుంది. మెంబర్స్ ఎంతమంది అయ్యారు చెప్పండి? ఇక్కడ 4. సో 4 యొక్క సగటు వయసు 80. అంటే 4 80లు 320. ఇది ఈక్వేషన్ నెంబర్ 2 తీసుకుందాం. ఇప్పుడు ఇక్కడ చూడండి సార్, ఈ 4 నుంచి 3 ఎలిమినేట్ చేస్తాం, తీసేసాం. డాష్ మీద 4 నిలబెట్టి 3 తీసేస్తే ఒక పర్సన్ వస్తాడా రాదా చెప్పండి. సో అలా ఎవరిని తీసేస్తున్నాం మనము? ఏబిసిని కనుక తీసేస్తే అప్పుడు డి మిగులుతాడా లేదా చెప్పండి. అంటే 320 నుంచి 252 తీసేయాలన్నమాట. అంటే 48 ప్లస్ 20 68 మిగులుతుంది. సో ఈ 68 అనేది ఎవరు అంటే లాస్ట్కి వచ్చిన పర్సన్. మనం ఇంతకుముందు ఒక టీచర్ లాస్ట్ సెషన్లో చెప్పుకున్నాం మనం. టీచర్ రాకముందుకు, టీచర్ వచ్చిన తర్వాత లాగా. డి రాకముందుకు, డి వచ్చినాక. డితో పాటు పెరుగుతున్న నెంబర్ 68 అనమాట. అయితే ఇంకొక క్లూ ఏమి ఇచ్చాడంటే, ఈని చేర్చినట్లయితే ఈ అనేవాడు డి కంటే 3 కేజీలు ఎక్కువ అట. ఈ అనేవాడు డి కంటే 3 కేజీలు ఎక్కువ. అంటే ఈ అనేవాడు 71 అన్నట్టేనా కాదా చెప్పండి? 71 అవుతుంది అనమాట. నెక్స్ట్, సో మనకి ఇందులో ఏ స్థానంలో ఈని చేర్చినట్లయితే అని అన్నాడు. ఏ స్థానంలో ఈని చేరిస్తే ఎవరుంటారు? ఏ స్థానంలో ఈని చేరిస్తే బిసిడిఈల యొక్క సగటు ఎంత చెప్పాడు? 79 కేజీలు అన్నాడు. వీళ్ళు ఎంతమంది? 4. 4 యొక్క సగటు 79 కేజీలు. 4 79లు అనమాట. ఇక్కడ మనం వాడుతున్న సూత్రం ఏంటిదంటే సమ్ ఈక్వల్స్ టు నెంబర్స్ ఇంటూ యావరేజ్ అనమాట. నెంబర్స్ ఇంటూ యావరేజ్. మొత్తము ఈక్వల్స్ టు సంఖ్య ఇంటూ సరాసరి. సంఖ్య ఇంటూ సరాసరి అనమాట. సంఖ్య ఇంటూ సరాసరి. మొత్తం ఈక్వల్ టు సంఖ్య ఇంటూ. ఇక్కడ 3 ఇంటూ సరాసరి, 4 ఇంటూ సరాసరి, ఇక్కడ 4 ఇంటూ సరాసరి. ఇది ఎంత అవుతుంది సార్ అంటే 316. దీనికి ఒక ఈక్వేషన్ పేరు పెట్టుకుందాం మన ఐడియా కోసం. సో 3. ఇప్పుడు మనకి ఇందులో చూడండి, ఒక దాంట్లో నుంచి ఒకటి తీసేయండి మనం. ఎందుకు తీసేయాలి సార్ అంటే ఇందులో కామన్గా ఉండే నెంబర్లు క్యాన్సిల్ అయిపోతాయి అనమాట. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇందులో కామన్గా ఎవరు? బీసీడి ఇందులో ఉన్నారు, బీసీడి ఇందులో కూడా ఉన్నారు. అప్పుడు పోతే మనకి ఎవరు మిగులుతారు? ఇక ఫస్ట్ది లాస్ట్ది మిగులుతుంది అనమాట. సో అలా ఏది పెద్దగా ఉంటే దాంట్లోకి వెళ్ళి తీసేద్దాం. దీంట్లోకి వెళ్ళి 2 - 3 అని అనుకుందాం. ఈక్వేషన్ రాసుకున్నాక 2 - 3. 2 అంటే ఎవరు సార్? ఇక్కడ ఏబిసిడి. ఎంత సార్ అది? 320. నెక్స్ట్ వచ్చేసి ఇది ఎంత సార్? బిసిడిఈ. ఎంత సార్? ఇది 316 అన్నమాట. ఇప్పుడు ఇది తీసేస్తున్నాం మనం, మైనస్ కదా. తీసేస్తే ఏమవుతుంది చెప్పండి? బి పోతుంది, సి పోతుంది, డి పోతుంది. ఏ మైనస్ ఈ మిగులుతుంది సార్. ఇక్కడ 320లోకి వెళ్ళి 16 పోతే ఎంత మిగులుతుంది? 316 4. ఏ మైనస్ ఈ ఈక్వల్ టు 4 అన్నప్పుడు ఈ వాల్యూ నీకు తెలుసు కదా. ఇక్కడ ఈ వాల్యూ ఎంత వచ్చింది? 71. ఈ ప్లేస్లో ఈ వాల్యూని సబ్స్టిట్యూట్ చేద్దాం. ఏ మైనస్ ఇది 71 ఈక్వల్స్ టు 4. అప్పుడు ఏ ఈక్వల్ టు ఏమవుతుంది సార్? 4 ప్లస్ ఇక్కడ ఇది 71 అంటే ఎంత అవుతుంది? 75 నీ ఆన్సర్ వస్తుంది. 75 ఈజ్ ఆన్సర్ అనమాట.